మా పేరు నాగరాజు, యాదమరి మండలం కొట్టాలం మాది. ఫుడ్ ఇన్స్ దగ్గరికి టోకన్కి వెళ్ళాము. ఫుల్గా ఉన్నారు జనాలు. 10 గంటలకు పోయినాము. తోసుకుంటా ఉన్నారు, ఎక్కువ కంట్రోల్ చేయని కాలే. అక్కడ లైన్లో నిలబడి తోసేసినారు. సరే అని చెప్పి వచ్చేసినాం. టోకన్ లేకపోతే పోతుంది, పర్లేదని వచ్చేసినాం. అంతే. ఇక్కడికి వచ్చి అడిగినాము, ఇక్కడ 5వ తేదీ వరకు ఉందనేసి అంటున్నారు ఆర్ఎంఎంలో. సరే అని చెప్పి వెళ్ళిపోదాం అనేసి. అంతే సార్. లేదు సార్, ఇంతవరకు మాకు టోకన్లు ఏం తీసుకోలేదు. ఇక్కడ అడిగితే టోకన్లు 5వ తేదీకి పైన రమ్మంటున్నారు. ఇప్పుడు లేదంటున్నారు. 5వ తేదీ వరకే ఇప్పుడు ఖాళీ లేదంటున్నారు. లేదు 5వ తేదీ తర్వాత ఇవ్వబడను అనేసి పెట్టిండేది, ఇప్పుడు లేదనేసి. రేట్ ఏం ఐడియా లేదు సార్. ఒకరొకరు 4.5 అంటున్నారు, 5 రూపాయలు. మాకు పోయి రాలిపోతాం సార్. అర్థం పంట రాలిపోయింది. 4 లోడ్లు ఉంటుంది మాది. ఇప్పటికీ 1.5 లోడ్ కాయలు రాలిపోయి ఉంటాయి. ఇంకొక 2.5 లోడ్ అవుతుంది. ఏం చేసేది అంత లేదు. మాకు 1.5 ఎకరా ఉంది సార్. ఇప్పటికి 60,000 రూపాయలు ఖర్చు పెట్టాం. నీళ్ళు కట్టిన దానికి, మందులు కొట్టిన దానికి, అదంతా. టోకన్లు అందట్లేదు సార్, అందరికీ అందట్లేదు. 10 ఎకరాలు ఉండే వాళ్ళకి 1 టోకనే, 1 ఎకరా ఉండే వాళ్ళకి 1 టోకన్ అంటే ఎక్కడ తోలేదానికి అవుతుంది. అందరూ అలాగా ర్యాంపుల్లో కానీ తీస్తే, వేరే చిన్న చిన్న ఫ్యాక్టరీలో ర్యాంపుల్లో తీస్తావును. పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళే కొనుక్కుంటా ఉంటే వేరే వాళ్ళకి అంత ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కువ పొలాలు ఉండే వాళ్ళకి కానీ 1 టోకన్ తీసుకుపోయి ఏం చేసేది? 1 టోకన్ తీసుకొని వారం రోజుల తర్వాత, అది ఇప్పుడు ఈరోజు టోకన్ తీసుకున్నామంటే, ఫుడ్ ఇన్స్లో వచ్చి ఈరోజు టోకన్ తీసుకున్నామంటే జూలై 5వ తేదీకి అలాగా వస్తుంది. అందుకనేసి వచ్చేస్తాం. అంతవరకు కాయలు ఉండదు, రాలిపోతుంది అని చెప్పేసి వచ్చేస్తాం సార్. గవర్నమెంట్ నుంచి అంటే ర్యాంపులు అలాగంతా ఓపెన్ చేశారంటే సైడ్లో తీస్తారు కదా, చిన్న చిన్న ఫ్యాక్టరీలు ర్యాంపులు అలాగా ఓపెన్ చేసి అక్కడ కూడా సబ్సిడీ పెడితే బాగుంటుంది. తొందరగా కాయలు ఖాళీ అవుతుంది. మాకు పోయి పడిపోతుంది కదా కాయలంతా. బోదగట్టుపల్లి. పరిస్థితి ఏం లేదు సార్. ఇప్పుడు కాయలు చాలా రాలిపోతూ ఉండదు. టోకన్లు ఇస్తామని వెళ్ళిపోతే అక్కడ టోకన్లు ఇవ్వలేదు. ఒక 11 దాకా ఇచ్చాను టోకన్లు. దాని తర్వాత 7వ తేదీ అని చెప్పేసినారు టోకన్లు. ఇక్కడికి వచ్చేసినాము. కాయలు శుద్ధంగా నిలిచేది మాకు తెలియదు. అది ఏదైనా కూడా కానీ ఒక సచివాలయంలో వచ్చింది, అక్కడ దగ్గర పెట్టి ఎంక్వైరీ చేసి కూడా అక్కడ మనకు టోకన్ ఇచ్చినట్టు పర్వాలేదు. ఇక్కడ కాసుకోండి, 4 గంటలకు పోయి 5 గంటలకు పోయి కాసుకోండి, వేస్ట్గా తిరిగి వస్తున్నాం. ఇక్కడ పోయినా సార్. పేరేమిది? ఫుడ్ హిల్స్. మళ్ళా మొన్న అక్కడ పోయినాము, జైను. మళ్ళీ ఎక్కడికి పోలే. ఎక్కడికి పోయినా వేస్ట్. 10 లోడ్లు పైన ఉన్న కాయలు. ఈ విధంగా పరిస్థితి ఉంది సార్. ఇది మాకు ఏదో ఒక హెల్ప్ చేస్తే బెటర్, వచ్చింది ఏదో చేసుకొని వెళ్ళిపోదామనేది. నా పేరు హరిబాబు చౌదరి, చిత్తూరు జిల్లా రైతు నాయకుడిని. ఈరోజు ఏం జరిగిందంటే, పోయిన సంవత్సరం 25 రూపాయల వరకు 30 రూపాయల వరకు కొన్నారు మామిడికాయలు. ఈసారి పంట ఎక్కువ వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే, ఫ్యాక్టరీల యాజమాన్యాలంతా సిండికేట్ అయిపోయి మాకు పల్ప్ పోలేదు, అది పోలేదు, ఇది పోలేదు అనేసి తాచారం చేస్తూ వచ్చేసారు. అంటే ఫ్యాక్టరీలు తెరవాల్సిన టైంకి తెరవకుండా వాళ్ళకి ఫుల్ బ్రిక్స్ తయారైనంత వరకు వెయిట్ చేసి, ఇప్పుడు ఫ్రూట్ అయిపోయింది అంతా. ఇంకెంతనే ఫాస్ట్గా అడేయచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దీనికోసం రైతులను ఇదన్నారు. రైతులకి ఏంటంటే పంట రాలిపోతుంది. పంట రాలిపోతే రైతుకి నష్టం. సో ఈ పరిస్థితుల్లో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. రైతు ఏమనుకున్నారంటే, వీళ్ళు ఆర్డరు అట్లా అనేసి ఆ ఫ్యాక్టరీ కాడికి పరిగెత్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇది కానీ ఒక వారం ముందుగా తెరిచేసి ఉంటే ఫ్యాక్టరీలో సజావుగా సాగిపోయింటే 1 నెల 1.5 నెల ఆడితే సరిపోతుంది. వీళ్ళు ఎప్పుడైతే లేట్ చేశారో ఈ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒత్తిడి ఎక్కువైపోయి ప్రతి రైతు నేను తోలేయాలా అంటున్నారు. సరే, అది కూడా ఇప్పుడు 7వ తేదీ వరకు పర్మిట్లు ఇచ్చేసారు. సో అంతవరకు అట్లా కొంచెం వస్తే కొంచెం పంట నిదానంగా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా తీసుకోవాలా. వాళ్ళ వెర్షన్లో కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమంటే వాళ్ళకి ఫ్రూట్ అవ్వాలి. అది వాళ్ళ పండు మాగబెట్టి ఇథైన్ గ్యాస్ పెట్టి గోడౌన్లలో పెట్టి ఫ్రూట్ అయిన తర్వాత వాళ్ళు ఆడాలా. వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు. సో ఒక రైతుగా మేమేం చేసాం, రైతు నాయకుడిగా ఇవన్నీ చూసి కొంతలో కొంత పర్వాలేదు. ఇప్పటికీ ఇంకో 4 రోజులు కానీ ఆడేస్తే మళ్ళీ కొంచెం కంటిన్యూ అయిపోతుంది.